బెంగుళూరులో ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్య వేదిక గౌరవ చైర్మన్ టి వేణుగోపాల్ నాయుడు, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్, సెక్రటరీ పొగాకు హరిరాయల్ శుక్రవారం జరిగిన ముఖ్య సమావేశంలో మాట్లాడుతూ త్వరలో కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు సిటీ ప్యాలెస్లో 29 రాష్ట్రాలలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కాపు సీనియర్ కాపు నాయకులకు ఆత్మీయ సన్మానము జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. 12 పేర్లతో పిలువబడుతున్న కాపు, మున్నూరు, కాపు బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, నాయరు, నాయుడు, కూర్మి, కుంబి, మున్నార్వారు, శెట్టి బలిజ, పటేల్ కాపు సంఘాల రాష్ట్ర స్థాయి అధ్యక్షులు అందరికీ 29 రాష్ట్రాలలో కొన్ని సంవత్సరాల నుండి కులం కోసం పనిచేస్తున్న వాళ్లందరికీ ఆత్మీయ సన్మాన సత్కారం చేయాలని ఒక తీర్మానం చేయడం జరిగింది. ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి 29 రాష్ట్రాలలో కార్యక్రమ నిర్వహణ కమిటీ ఏర్పాటు చేస్తామని కొండ దేవయ్య పటేల్ తెలిపారు. టి వేణుగోపాల్ నాయుడు మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలలో ఉన్న అందరినీ రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని, ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం నుండి నిధులు సమకూర్చుకుని మన కాపు కమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలని అన్నారు. ఇంకా మనము 29 రాష్ట్రాల ప్రజాప్రతినిధులను, అన్ని రాష్ట్రాల నుండి మన వాళ్లందరినీ ఆల్ ఇండియాలో ఉన్న వాళ్ల అందరిలో ఐక్యత రావాలని కోరుతూ, మనం భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో మన కాపులు సుమారు 20 నుండి 25 కోట్ల జనాభా ఉన్నామని, ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్య వేదిక ఆధ్వర్యంలో 29 రాష్ట్రాలలో మన కాపు ప్రజాప్రతినిధులందరినీ ఆయా రాష్ట్ర కమిటీలో ఉన్న మెంబర్స్ అందరూ కృషి చేయాలి. ఆహ్వాన కమిటీ ద్వారా అన్ని రాష్ట్రాల నుండి కాపు కులం కోసం పనిచేస్తున్న రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు 29 రాష్ట్రాలలో ఉన్న ప్రతి నియోజకవర్గం కమిటీ సభ్యులు, మండల కమిటీ, గ్రామ కమిటీ సభ్యులు సుమారు 1,00,000 మంది కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు, రైతులు, డాక్టర్స్, న్యాయవాదులు, బిజినెస్ లో ఉన్న కుల బాంధవ్యులు కూడా హాజరు అయ్యేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన కాపు కులములో ఉన్న సీఎంలు, డిప్యూటీ సీఎంలు పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు బండి సంజయ్, రాజ్య సభ్యులు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రాజకీయాలకు అతీతంగా అందరూ గౌరవంగా చెప్పుకునే విధంగా మన వాళ్ళందరికీ ఆత్మీయ గౌరవ సన్మాన సత్కారం చేయాలని త్వరలో తేదీ, నెల ముఖ్య అతిథుల సమయం తీసుకుని తేదీలు ప్రకటించడం జరుగుతుందని డాక్టర్ కొండా దేవయ్య పటేల్ తెలిపారు. తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.